చెప్పండి మేడం, అసలు ఏంటి మహిళలని ఈ రకంగా వేధిస్తూ ఒక్కొక్క ఉదంతం వెలుగులోకి వస్తుంటే ఈ షాకింగ్ న్యూస్ చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళగా వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి మీరు ఏం తెలుసుకున్నారు? అంటే ఇలాంటి పార్టీ కూడా, ఇలాంటి పనికిమాలిన పార్టీ కూడా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారంటే ఏం చెప్పుకొస్తారు? యాక్చువల్గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి, వైఎస్ఆర్ పార్టీ అంటేనే ధృతరాష్ట్రుల పార్టీ అని. గతంలో చూసుకుంటే ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు, మహిళలపైన అరాచకాలు, ఎంతోమందిని ఆస్తులు కూడా ధ్వంసం చేశారు, వాళ్ళ కడుపు పొత్తిళ్ళల్లో తండించారు, వాళ్ళ పార్ట్స్ పైన కాలేసి తొక్కించి ట్రాక్టర్లతో గుద్దించి హత్యలు చేసిన ఉదకాలు మరి గడిచిన 5 ఏళ్లలో ఎన్నో సన్నివేశాలు చూసాము. ఎంతో క్షోభకి గురయ్యాము. ఎన్నో పోరాటాల మధ్య మేమందరం కూడా ఎలుగెత్తి గొంతుకు చాటాము. ఒక పక్కన పోలీసులు కానీ, కనీస మంత్రులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలా. మహిళా కమిషనర్ ఉంది, హోంశాఖ ఉంది, మహిళగా ఒక సీఎం మరి ఏదో సొంత తోడబుట్టిన అక్కమ్మలు చెల్లెమ్మలు అంటే కబుర్లు చెప్పేవాడు ఆ సీఎం. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. మహిళలకి భయంకరమైన ఒక పీరియడ్ ఏదన్నా ఉందంటే గడిచిన 2019 నుంచి 23 వరకు ఒక దుడ్డు కాలముగా నేను వర్ణిస్తాను. కానీ ఇప్పుడు ఒక 24లోకి వచ్చామండి. 24లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరైనా అరాచకం చేయాలన్నా, ఏదన్నా ఒక తప్పు చేయాలి అంటే ఎంత భయపడతారో మనము గతంలో 2014-19 పాలన చూసామండి. చిన్న తప్పిదం చేసి ఒక బాలికను, ఒక ముసలాయన చిన్నదేదో పొరపాటు చేస్తే కూడా అతన్ని ఎక్కడ శిక్షిస్తారో చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్షన్ ప్లాన్ అలా ఉంటుంది. ఆయన శిక్షిస్తారేమోననే భయంతో ఆ ముసలతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అండి నిజమైన పరిపాలన, ప్రజలకి కావాల్సిన పాలన అంటే ప్రజాస్వామ్య పాలన అంటే అలా ఉంటుంది. ఊరేసుకున్నాడు. బట్ అట్లాంటి సన్నివేశాలు చూసామండి. 5 సంవత్సరాలు బిఫోరు చూసాము జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్నో చూసాము, ఎన్నో విన్నాము, ఎన్నో పోరాటాలు చేశాము. బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి 24లో ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా, అరాచకాలు, మహిళలపైన ఎటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మరి అట్లాగే వంగలపూడి అనిత గారు హోంశాఖకు వచ్చిన తర్వాత ఆవిడ దీని మీద యాక్షన్ ప్లాన్ ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఏదైనా జరిగితే అని చాలా పకడ్బందీ వ్యూహంతో ఆవిడ ముందుకెళ్తున్నారు. అరాచకాలు తగ్గింది, క్రైమ్ తగ్గింది, క్రైమ్ రేటు, అలాగే ఉమెన్ సేఫ్టీ కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఇంకొక హాస్యాస్పదమైన అంశం ఇంకా వెంటాడుతూనే ఉందండి. ఇది హాస్యాస్పదం కాదు, చెప్పాలంటే చాలా ఘోరమైన విషయం ఏంటంటే గత పాలకులు చేసిన పాపాల చిట్ట ఈ 5 ఏళ్ల నుంచి చేసింది ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ ఇంకా బయటకు వస్తున్నాయండి. తవ్వే కొద్దీ ఇంకా వాళ్ళ పాపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ రోజున చూసుకుంటే ఆ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అంట. ఆవిడ మరి పాపం ఆవిడ మొహానికి మాస్క్ పెట్టేసుకుని ఆవిడ బయటికి మొహం చూపించుకోలేక ఎంత వేదన చెందుతుందంటే ఆవిడ ఒక ప్రొఫెషనల్గా, ఒక హీరోయిన్గా, ఒక ఇండస్ట్రీలో ఆవిడ ఒక నటిగా మరి ఒక మంచి స్టేజ్కి రావాలనుకున్న ఆమె మరి వీళ్ళ చేతుల్లోకి వీళ్ళ కళ్ళల్లో ఎలా పడిందో, ఈ దుర్మార్గుల చేతికి ఎలా మరి చిక్కిందో తెలియదు. కానీ మరి పెనంలూరు నియోజకవర్గంలో కుక్కల నాగేశ్వరరావు గారంట, వాళ్ళ అబ్బాయి ఇందులో పెద్ద విద్యాసాగర్, ఆయన ప్రముఖ పాత్ర ఆయనది అని తెలుస్తుంది. మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక విలాస వస్తువులుగా, ఆట వస్తువులుగా, సమాజంలో స్త్రీ సగభాగం అంటున్నా కూడా ఇంకా ఇటువంటి దుర్మార్గాలు, వీళ్ళ ఉన్మాదం ఎట్లాంటిది? జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన అధికారం అనే ఉన్మాదంతో వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాలు, ఈ దురాగతాలు మహిళల పైన ఈ సభ్య సమాజం ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరండి. ఒక సామాజిక భద్రత కలిగిన ప్రతి పౌరులు కూడా దీన్ని ఖండిస్తారు. మరి ఆ పాపం ఆవిడ ఎంత ఆవేదన చెందుతుందంటే ఆ నటి ఆ పేరు కూడా మాకు సరిగా తెలియదండి నిజంగా. ఎందుకంటే టీవీలో కూడా డిస్ప్లే చేయటిల్లా. ఇవన్నీ కూడా అధికారికంగా ప్రజల్లో దీని మీద ఇన్ఫెక్ట్ ఎంత ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందని చెప్పి ఛానల్స్ వాళ్ళు కూడా దాన్ని బ్లర్ చేయడమో లేకపోతే వాళ్ళ పేరు హైడ్ చేయడమో అంత సామాజిక స్పృహ కలిగి చేస్తుంటే ఈ సన్నాసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళ ఏంటండి వీళ్ళ ఆకృతాలు, వీళ్ళ కక్కుర్తి బుద్ధులు. ఒకడేమో ఇప్పి చూపిస్తాడు, ఒకడేమో సెట్టింగ్లు పెడతాడు,
పెడతాడు ఎక్కడికక్కడ. ఒకడేమో ఇట్లాంటి అరాచకాలన్నీ చేసి వాళ్ళని ఎంతో క్షోభకు గురి చేసే ఉమెన్స్ని మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష చేయాలి? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళు మామూలు క్రూరంగా వాళ్ళకి మరణం అనేది రావాలి. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంశాఖ అనిత గారిని కానీ ఇటువంటి వారిపైన తగు చర్యలు తీసుకుని ఇమీడియట్లీ మళ్ళీ వాళ్ళు ఇలాంటి మాటలు ఊహలు తలుచుకోవడానికి కూడా భయపడేలా మరి చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది హోంశాఖ మీద, అనిత గారి మీద ముఖ్యంగా. ఇటువంటి గతంలో వీళ్ళు చేసిన పాపాలను కూడా మనం ఈ రోజున వదిలిపెట్టడానికి లేదు. సాక్ష్యాల కోసమో ఇంకో దానికోసమో మనం వెతుక్కుంటా పోతే వీళ్ళ పాపాలు ఇంకా బయటకు వస్తాయండి. అప్పుడే అవలేదు, ఇంకా చాలా వస్తాయి. ఇటువంటి వారందరినీ కూడా శిక్షించకపోతే వీళ్ళు సమాజంలో చెడ పురుగులు ఈరోజు దాక్కుంటారు, రేపు మళ్ళీ బయటకు వస్తారు. ఒక పక్క చూసుకుంటే వరీద్ కళ్యాణ్, ఏదైతే ఎమ్మెల్సీగా వరీద్ కళ్యాణ్ గారు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్సీ, తను హోంశాఖ మంత్రి ఎవరైతే వంగలపూడి అనిత గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక అసమర్థ హోంమంత్రి కేవలం సన్మానాలకే ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ప్రజల మానవ ప్రాణాలను సంరక్షించడంలో ఆమె ప్రాధాన్యత ఇవ్వలేకపోతుంది. ఆమె బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా ఆమె పనితీరులో మెరుగుదనం లేదు, ఆమె పూర్తిగా విఫలమైపోయిందని చెప్పేసి ఆమె మీద కళ్యాణి గారు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? అంటే మీరు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా లేకపోతే పూర్తిగా వ్యతిరేకిస్తారంటే ఏం చెప్పుకోవచ్చు? చెప్పాలంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆ ఎమ్మెల్సీ గారి వ్యాఖ్యలు అయితే. ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంత కొంచెం దూరంలో తాడేపల్లి మరి ఆ బ్రిడ్జి దగ్గర సీతానగరం దగ్గర కాపోయే న్యూ కపుల్స్ ఆ పాపని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ పిల్లని తీసుకెళ్ళి ఘోరంగా చంపితే వాడిని శిక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఆడెవడో తెలియదు, ఆడెవడిని పట్టుకున్న వాళ్ళు లేరు. ఇట్లాంటి వీళ్ళు కూడా ఇప్పుడు హోంశాఖ గురించి మాట్లాడుతున్నారా? ఇవాళ క్రైమ్ రేట్ ఎంత ఉంది? వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని అసలు అదుపు చేయడానికి మొత్తము వాళ్ళ మంత్రివర్గం మొత్తం కూడా దీని మీద చాలా పకడ్బందీగా ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళందరూ కూడా సర్వేలు చేస్తున్నారు. దీని మీద ఎట్లా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటున్నారు. బట్ అయినా కూడా క్రైమ్ రేట్ చూసుకుంటే ఈ రోజున మహిళలు చాలా ధీమాగా బయటకి. ఇప్పుడు నేను విజయవాడ నుంచి ఇక్కడ గుంటూరు జిల్లా ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గరికి చక్కగా డేర్ అండ్ డాష్గా నేను అంత డైరింగ్గా సింగిల్గా నేను తోలుకుంటూ వచ్చానండి. ఇదే గతంలో 5 ఏళ్ల క్రితం నేను చాలా బెంబేలు ఎత్తుకుంటా దారిలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏ తాగుపోతాడో, ఏ గంజాయి తాగినాడో, ఏ గుట్కాలు వేసుకున్నాడో, ఎవడు ఆపుతాడో, ఎవడు దారిలో అడ్డం వస్తాడో అని, లేకపోతే ఎవడు వచ్చి ఏ డ్రగ్స్ వాడిన యూజ్ చేసిన వాళ్ళు, లేకపోతే తాగుపోతాడు వచ్చి బల్లని ఎక్కడ గుద్దుతాడో అని బిక్కుమంట మేము ప్రయాణాలు చేసేవాళ్ళం. ఈ రోజున నేను ఎంతో ధీమాగా నేను చెప్పుకోగలుగుతున్నా, గర్వంగా చెప్పుకోగలను. నా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ నేను రాష్ట్రంలో ఎక్కడికైనా నేను డేర్ అండ్ డాషింగ్గా నేను ఒంటరిగా వెళ్ళగలను, ఏ పనైనా చేసుకురాగలను. బస్సుల మీద మీ అభిప్రాయం? ఉచిత బస్సులు పైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా దాని గురించి ఉండాలి. అంటే ఒకసారి ప్రజాస్వామ్యంలో ఒక మాట ఇచ్చారు అంటే అంటే ప్రభుత్వం వాళ్ళు మరి దాని గురించి అన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి వదిలేద్దామండి. ఉండాలి లేదు అనేది నేను చెప్పను. ఎందుకంటే ప్రజలు దాన్ని ఇష్టపడి దాన్ని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓట్లేసి గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే దీన్ని స్త్రీలు అందరికీ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారో నిజంగా దాని విధి విధానాలని దానికి అనుగుణంగా ఎవరికైతే అవసరం ఉంటుంది వాళ్ళందరికీ కూడా అనుకూలంగా వాళ్ళు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. కాబట్టి ఇది ఇబ్బంది ఏం లేదు, ఆర్టీసీకి కూడా ఎటువంటి నష్టం రాదు, బట్ ఇబ్బంది ఏమి ఉండదు. బట్ అది ఉండడమే మంచిదండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాటని కాపాడుకోవడం అనేది మాటని మరి మనం వెనక్కి తీసుకోకూడదు, చాలా అది ఇంపార్టెంటు. ఇవాళ మనం బస్సు ఫ్రీ వచ్చినంత మాత్రాన ఇవాళ అన్న క్యాంటీన్లు పెట్టారండి. అన్న క్యాంటీన్లు పెడితే ఏమన్నా హోటల్స్ సాగుతున్నాయా? రోజుకు ఒక హోటల్ పుట్టుకొస్తుంది. బయట జనాలు తినేవాళ్ళు ఇంకా పెరుగుతున్నారు. ఒక పక్కన అన్న క్యాంటీన్లో పేదవాడు ఆకలి తీర్చుకుంటున్నాడు. బయట బాగా డబ్బు ఉండే వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్, వాళ్ళ రేంజ్కి తగ్గ హోటల్స్, ఇవాళ లాట్ ఆఫ్ హోటల్స్ ఒక రోజుకు ఒక 4-5 రకాలు వచ్చేస్తున్నాయి. హోటల్స్ కూడా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతుంది, దాని అవసరం పెరుగుతుంది. అలాగే ఫ్రీ బస్సులు పెట్టినా కూడా ఎక్కడికక్కడ ఆటోలు కానీ కార్లు కానీ దేని కస్టమర్ దానికి ఉంటారు, ఆ పీపుల్ ఉంటారు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. పేదలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకు వెళ్ళాలనే నేను చెప్తున్నాను. అదే ఉంటుందనే కోరుకుంటున్నాను.